స్వాగ వంశానికి స్వాగతం అనేటటువంటి దాంతో సినిమా అయితే స్టార్ట్ అయింది భయ్య. స్వాగ్ మూవీ సినిమా ఈరోజు రిలీజ్ అని కూడా తెలీదు. ట్రైలర్ను కూడా నేనే చూడలేదనమాట. డైరెక్ట్గా థియేటర్కి అయితే వెళ్ళిపోయా. సినిమా చూసినప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే అబ్బాబ్బాబ్బా మామూలు కామెడీ సీన్స్ కాదు, నవ్వలేక చచ్చిపోయినా. చాలా రోజులు అవుతుంది ఇంత బాగా నవ్వే. సినిమా అంతా కూడా ఒక 2 డిఫరెంట్ వేరియంట్స్ చుట్టూ తిరిగిద్ది అనమాట. ఆ స్వాగ వంశానికి అనేటటువంటి ఒక వంశం ఉంటుంది. ఆ వంశానికి ఒక నిధి ఉంటుంది అనమాట. ఆ నిధి చూసుకున్నట్లయితే ఆ స్వాగ్ వంశానికి చెందిన ఇత్తనం అంటే ఆ కొడుకు వల్ల ఇద్దనమాట. దాన్ని ఓపెన్ అది సాధించడం తన వల్లే అయింది. సో ఎలాగైనా సరే ఆ నిధి ఆ వారసుడి దగ్గరికి చేర్చాలని చెప్పి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో కొత్త కొత్త వారసులు పుట్టుకరావటం. ఆ తర్వాత మన హీరో ఏం చేసిండు ఆ నిధిని దక్కించుకోవడానికి, మరి శివరాకర్లో నిధిని దక్కించుకుంటా లేదా అనేటటువంటిదంతా కూడా మీరైతే థియేటర్లో చూడాలి. నిజంగా చిన్న పాయింట్ చెప్పినా కానీ స్పాయిలర్ అయిపోద్ది. మన హీరో మరీ చెప్పిండు, ఏమాత్రం స్పాయిలర్స్ ట్విస్ట్ మీరు రివీల్ చేయమాకండి ప్లీజ్ అని చెప్పిండు. ఆ విధంగానే ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం గందరగోళంగా ఉంటుంది. సినిమా ఎక్కడ స్టార్ట్ అయిందిరా, ఎటు వెళ్తుందిరా అనేటటువంటి ఏ మాత్రం పాయింట్ అర్థం కాదు. ఎక్కడైతే మొదలు పెట్టిండో అక్కడే ఆపేస్తారు అనుకున్నాం. మళ్ళీ వేరే పాయింట్లు చూపిస్తాడు, వేరే ఫ్లాష్ బ్యాక్లు చూపిస్తాడు. ఈ ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ ఏదైతే ఉంది ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మొత్తం గందరగోళం డామ్ డీమ్ ఉంటుంది అనమాట. అసలు ఏం చేస్తున్నారా బాబు అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. మళ్ళీ అక్కడక్కడ బోరింగా అనేటటువంటి ఇది కూడా కలిగిద్ది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఒక క్లారిటీ ఇచ్చేసిండు. మీరు ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడే ఆపేశారు. సో ఇది జరిగేది అనేటటువంటి ఒక క్లారిటీ అయితే మనకైతే వచ్చేస్తుంది. నాకు ఫస్ట్ హాఫ్లో కామెడీ అంత నచ్చలేదు, కానీ సెకండ్ హాఫ్లో కామెడీ ఎప్పుడైతే పొట్ట చెక్కలయ్యలేనవే థియేటర్లు మొత్తం కూడా నవ్వులుతున్నారు అనమాట. అది మట్టుకే 100% చెప్పుకోవచ్చు. ఈ సినిమా అంతా కూడా మన హీరో వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అనమాట. లైక్ తను గొంతు మార్చి మాట్లాడేదైనా, తన గెటప్స్ అయినా నిజంగా వేరే లెవెల్ అనిపించింది అనమాట. రెచ్చిపోకులో మీకు ఎక్కడైనా బూతు వినపడిందా? కానీ ఈ సినిమా చూస్తే అందులో కూడా మీకైతే బూతు వినపడిద్ది కనపడిద్ది అనేటటువంటిది రియాలిటీ. ఇంకా ఈ సినిమాలో మెయిన్ ఏంటంటే ఆ ఖజానాను చూపించడం అనమాట. అది కూడా చాలా బాగా చూపించారు. దానికోసం ఇంకో లేడీ క్యారెక్టర్ రావటం, హీరోయిన్ ఏదో చేయటం, అక్కడ ఉన్నటువంటి మగ వంశాన్ని లేకుండా చేస్తా ఉంటాం, మళ్ళీ మన హీరో మగోలు పుట్టడానికి చేసేటటువంటి ప్రయత్నం, ఇదంతా కూడా చాలా అంటే చాలా ఇదిగా చూపించారనమాట. అంటే అక్కడక్కడ కొన్ని ఫ్యామిలీకి ఇబ్బంది కలిగేటటువంటి సీన్లు కూడా పెట్టిండు. అవి యాక్సెప్ట్ చేస్తే వేరే లెవెల్ ఉంటుంది అనమాట. మీకు అర్థం కాదు ఇప్పుడు ఈ సీన్ ఏదో బాగుందిరా అని చెప్పి మనమైతే మొబైల్ ఓపెన్ చేస్తాం, రికార్డ్ చేద్దాంరా అని అనుకుంటాం. కానీ ఆ సీన్ అయిపోద్ది అనమాట. మళ్ళీ ఇంకో సీన్ స్టార్ట్ అయింది. ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించేటటువంటి సిచ్యువేషన్లో ఇంకో ఫ్లాష్ బ్యాక్ చూపించడం, దీనివల్ల కొద్దిగా గందరగోళంగా అయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. ఇదైతే మైండ్లో పెట్టుకొని మ్యాక్సిమం ఇంకోసారి చూస్తే ఏమన్నా అర్థమైద్దేమో, ఇంకోసారి అయితే నేను చూడాలి. సెకండ్ హాఫ్ అంతా కూడా కామెడీ సీన్స్ని పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ని కామెడీతో నింపేస్తారు, సెకండ్ హాఫ్ని స్టోరీతో నింపేస్తారు. కానీ ఈ సినిమా అంతా కూడా మొత్తాన్ని కామెడీతో నింపేటటువంటి చేశారనమాట. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా కామెడీ తప్ప ఏది కూడా మీకు కనపడదు. నవ్వించాలి అనేటటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని సీన్లు బోరింగ్ అనిపించినప్పటికీ కొన్ని సీన్లు అయితే నాకు సూపర్గా అనిపించినాయి అనమాట. అక్కడ మూవీ టీం పడుతున్నటువంటి కష్టంగా వచ్చింది. ఆ డైలాగులకైనా స్పూఫ్ అనమాట. ఇప్పుడు ఏదైనా చేస్తుంటే రియలిస్టిక్గా అనిపిస్తే, రియలిస్టిక్గా అనిపించకూడదు, అది స్పూఫ్ అనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బాహుబలి స్పూఫ్ తీసుకున్నట్టు, రాజరాజ చోర అనేటటువంటి కొన్ని సినిమాలు ఉంటాయి కదా పురాతన కాలంలో, రాజులు యుద్ధం చేసాయి, దాన్ని స్పూఫ్ తీస్తున్నట్టు అనేటటువంటిది అనిపించాలన్నమాట. అదైతే నాకైతే క్లియర్ కట్గా అనిపించింది. దాంట్లో అయితే డౌటే లేదనమాట. కొన్ని స్పూఫ్ సీన్లు అయితే వేరే లెవెల్ అనిపించింది అనమాట. కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్లు అయితే అబ్బో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కానీ క్లైమాక్సే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. ఫస్ట్ హాఫ్ ఇగ్నోర్ చేసేయండి, సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేయడానికి మ్యాక్సిమం వెళ్ళిపోండి. మ్యాక్సిమం మీ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. కానీ కొన్ని సీన్లు అయితే ఇబ్బందిగా కూడా అనిపించింది అనమాట. బీజం బాగుంది, విష్ణు యాక్టింగ్ బాగుంది, తదితరులు కూడా బాగానే యాక్టింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ విష్ణుని అయితే ఎవరు బీట్ చేయలేరు అనేటటువంటిది రియాలిటీ తనైతే చూపించింది అనమాట. సినిమాకి తను ఒక కొత్త ప్రయత్నంతో మనం ముందుకు వస్తుండో ఆ ఉద్దేశంతో అయితే నేనైతే వెళ్ళాను అనమాట. మ్యాక్సిమం ఈ ట్రైలర్ చూసి అంటే ఇక ఈ సినిమా గురించి తెలియకపోయినప్పటికీ జస్ట్ లైక్ ఇవాళ గూగుల్లో సెర్చ్ చేసి బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోయే దానికైతే వర్తుంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సో చాలా రోజుల తర్వాత నవ్వుకున్నా అనేటటువంటిది కూడా నాకైతే అనిపించింది అనమాట. అదే ఈ స్వాగ్ మూవీ రివ్యూకి సంబంధించి మీకు ఏ విధంగా అనిపించింది, మరి మీరు మూవీ చూసారా లేదా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రమే. జై హింద్, ఉంటాయి, నమస్కారం.